ప్రసాద్ గారు, ఇలాంటి చర్యలు ప్రభుత్వం బ్యాంక్స్ కానీ ఎందుకు తీసుకున్నాయనే మన వారంలో డిబేట్ చేసేయడానికే ముందు బ్యాంక్స్ అసలు ఎలా వర్క్ చేస్తాయి, వాటికి ఇన్కమ్స్ ఎలా వస్తాయి, ఇవేమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? బ్యాంక్స్ మెయిన్ సోర్స్ కస్టమర్స్ డిపాజిట్స్, కస్టమర్స్ అకౌంట్స్, అదే మెయిన్ సోర్స్. కస్టమర్స్ దగ్గర నుంచి డిపాజిట్స్ తీసుకుని లోన్స్ ఇచ్చి ఆ డిఫరెన్స్ రేట్ని ప్రాఫిట్గా తీసుకుంటాం. అంటే కస్టమర్స్ ఇప్పుడు డబ్బులు డిపాజిట్ చేస్తే లేదంటే లోన్స్ తీసుకుని ఇంట్రెస్ట్లు పే చేస్తేనే బ్యాంక్స్ కి ఆదాయం అంటారు. అంటే ఫైనల్ గా బ్యాంక్స్ అనేవి ప్రజలపైనే ఆధారపడ్డాయి. అంతే, డెఫినెట్ గా. అలా ప్రజలపైన ఆధారపడ్డ ఇలాంటి బ్యాంక్స్ అనేవి ఛార్జెస్ ఊరికే పెంచడం, అంటే ఇంతకు ముందు 17 రూపాయలు ఉండేది ట్రాన్సాక్షన్ కి, ఇప్పుడు 19 రూపాయలు చేశారు. ఈవెన్ అమౌంట్ చెక్ చేసుకుంటే 6 రూపాయలు ఉండేది, ఇప్పుడు 7 రూపాయలు చేశారు. ఈ ఛార్జెస్ అన్ని తిరిగి ఏ పని చేసినా ప్రభుత్వం కానీ, బ్యాంక్స్ కానీ, ప్రైవేట్ సెక్టార్స్ కానీ, సర్వీస్ సెక్టార్ కానీ ఫైనల్ గా ప్రజలైనా బర్డెన్ ఫేస్ చేయాల్సింది. ప్రజలే కదా, కన్స్యూమర్ చివరికి ప్రజలే కాబట్టి కన్స్యూమరే బేర్ చేయాలి. అయితే ఛార్జీలు పెరగటం అనేది ఈ వ్యవస్థలో సహజమైన విషయమే, అది అసహజమైన విషయం కాదు. ఎందుకంటే ఇది మంది ఆల్మోస్ట్ దీన్ని ఒక రకంగా చెప్పాలంటే పెట్టుబడిదారీ వ్యవస్థ. ఈ వ్యవస్థలో ఇప్పుడు పెరుగుతూనే ఉంటాయి ఛార్జీలు, తగ్గటం ఉండదు. అయితే అదే ప్రపోర్షనేట్గా ప్రజల ఇన్కమ్ కూడా పెరిగితే మీకు ఆ ఛార్జీలు బడ్డెన్ ఉండదు. కానీ అదే ప్రపోర్షనేట్లో ప్రజల ఇన్కమ్ పెరగట్లా, ప్రజలకి న్యూ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వట్లా. సో న్యూ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వకుండా ఇన్కమ్ అదే ప్రపోర్షన్లో ఇన్కమ్ పెరగకుండా ఛార్జెస్ పెంచడం వల్ల ప్రజల నడ్డి విరిచినట్టు అవుతుంది. అందువల్ల అదొకటి. గవర్నమెంట్ ఉద్దేశం నేను విన్నది, ఛార్జెస్ పెంచడం ద్వారా ఈ ఏటీఎం ట్రాన్సాక్షన్స్ డిస్కరేజ్ చేయాలి. స్లోగా ఏటీఎం అలవాటు నుంచి ప్రజలను తప్పించి డిజిటల్ వైపు మళ్ళించాలి. ఇప్పటికే మనకి డిమానిటైజేషన్ తర్వాత చాలా మంది ఫిజికల్ గా డబ్బులు ట్రాన్సాక్షన్ చేయడం మానేశారు. కూరగాయల దగ్గర నుంచి చెప్పులు, వాట్ ఎవర్, ఏ షాప్ అయినా కూడా మనకి స్కానర్స్ ఉంటున్నాయి, క్యూఆర్ కోడ్స్ ఉంటున్నాయి, ఎవరు కూడా డబ్బులు ఇవ్వట్లేదు. సో ఇంకా మనకు అసలు ఫిజికల్ మనీ చూడలేమో తర్వాత. అవి ఓన్లీ మెట్రో సిటీస్, కొంచెం నగరాల్లోనే. కానీ రూరల్, సెమీ అర్బన్, ఇంటీరియర్ విలేజెస్ లో మనీయే రోల్ ప్లే చేస్తారు. అక్కడ ఏటీఎంసే ఉండవండి. ఏటీఎంస్ ఉన్నా కూడా వాటి పనితీరు చూస్తే తలనొప్పి వస్తుంది. పని చేయట్లేదుగా ఏటీఎంస్, ఇక్కడే పని చేయట్లా. ఈవెన్ ఇక్కడ ఏటీఎంస్ ప్రస్తుతానికి ఉన్నాయని పేరే గానీ, మీరు ఛార్జీలు పెంచారని పేరే గానీ, ఇక్కడ 4 ఏటీఎంలకు వెళ్తే అందులో 2 ఏటీఎంలు పనిచేయవు, డబ్బు ఉండదు. ఉన్న 500 నోట్లు ఉంటాయి. 500 నోటికి చిల్లర బయట దొరకదు. గవర్నమెంట్ అందులో చిల్లర పెట్టట్లేదు. ఇది వరకు 100s పెట్టేవారు. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారా? డెఫినెట్ గా మనీ సర్క్యులేషన్, కరెన్సీని తగ్గించాలనే ఉద్దేశంతో అలా చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్, డిమానిటైజేషన్ వచ్చిన కాడి నుంచి కూడా ఏటీఎం సర్వీస్ అనేది డౌన్వర్డ్ ట్రెండ్ లో. చాలా ఏటీఎంస్ క్లోజ్ చేశారు కూడా. చాలా ఏటీఎంస్ క్లోజ్ చేశారు. అంతకు బిఫోర్ డిమానిటైజేషన్, ఆఫ్టర్ డిమానిటైజేషన్ ఏటీఎంలు చూస్తే, బిఫోర్ డిమానిటైజేషన్ ఏటీఎం ఫంక్షనింగ్ చాలా బాగుంది, పబ్లిక్ కి చాలా అందుబాటులో ఉంది, కంఫర్ట్ ఫీల్ అయ్యారు. ఆఫ్టర్ డిమానిటైజేషన్ ఏటీఎంలు రోజు రోజుకి క్షీణదశకు వస్తున్నాయి. డిమానిటైజేషన్ తర్వాత నాకు డిమానిటైజేషన్లో ఇప్పటికే అర్థం కాని పాయింట్, అప్పుడు నేను మేనేజర్గానే ఉన్నాను. 1000 నోట్ బ్యాన్ చేసి 2000 నోట్ పెట్టారు. 2000 నోట్ పెట్టి 2000 నోట్ ఏటీఎంలో పెట్టేవారు. నేను ఒక్కోసారి మా స్టాఫ్ లేనప్పుడు మేనేజర్గా నేనే వెళ్ళేవాడిని ఏటీఎంలో పెట్టాకి. ఏటీఎంలో పెట్టిన 2000 నోట్స్ పెడితే ఒక 2000 డ్రా చేస్తే ఆ 2000 చిల్లర దొరకడానికి ఎంత కష్టపడేవాడు. అప్పట్లో 2000 అంటే స్పెండ్ చేయలేదు ఎక్కువ. ఈవెన్ ఇప్పుడైతే ఎక్కువైంది కానీ స్పెండింగ్. అప్పుడు 100s కూడా పెట్టేవాళ్ళం. ఇప్పుడు బిఫోర్ డిమానిటైజేషన్ 100s ఎక్కువ పెట్టేవాళ్ళం, 500s తక్కువ పెట్టేవాళ్ళం. కానీ ఆఫ్టర్ డిమానిటైజేషన్ 2000 పెట్టేసేవాళ్ళం. 30 లక్షలు పెట్టాలి, అందులో 7-8 లక్షలు 2000 పెట్టేవాళ్ళం, మిగతా 500 పెట్టేవాళ్ళం. ఓకే అండి, అలా జరిగేది. డిమానిటైజేషన్ దగ్గర నుంచి ఏటీఎంల యొక్క క్షీణత పెరిగింది. ఏజ్ తగ్గిపోతుంది, కొన్నాళ్ళు అయ్యేపటికి కనుమరుగైపోతాయి. రైట్. సత్యనారాయణ గారు ఇందాక అన్నారు, ఆయన ఇన్కమ్ పెరగట్లేదు,
చార్జెస్ పెరుగుతూ ఉన్నాయని. మీకు స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్గా మీకు తెలుసు, ఒక ట్రేడ్ చేస్తే ఒక ట్రేడ్ కానీ ఒక ఎగ్జిక్యూషన్ చేస్తే చార్జెస్ ఎంత పడుతున్నాయి ఏంటి అని బేరీజ్ వేసుకుంటారు. డబ్బులు ఎక్కువ వస్తే చార్జెస్ నథింగ్ బట్. సో దాని గురించి ఏం చెప్తారు మీరు? జనరల్గా ఏంటిది అంటే ఎప్పుడైనా కానీ ఈ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అంటే మామూలు వాడకాన్ని బట్టి ఛార్జెస్ ఉంటాయి. రూపీ డివాల్యూ అవ్వటం, ఇన్ఫ్లేషన్ పెరగటం, ఈ వ్యయం అంటే ట్రాన్స్పోర్ట్ కానీ ఈ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ పెరగటం, దాంతో ఇప్పుడు ఏటీఎం ఛార్జీలు కూడా పెంచటం. అయితే ఏటీఎంలు నడుస్తాయా నడవా, పని చేస్తాయా చేయవా అనేది కాదు, అక్కడ నిర్వహణ వ్యయం ఎక్కువైతుంది కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఏటీఎం ఛార్జెస్ పెంచుతున్నాను. మీరు అన్నట్టు ఆల్రెడీ ఏటీఎంని యూజ్ చేసే వాళ్ళు చాలా వరకు తగ్గిపోయారు. ఎందుకు? ఎప్పుడైతే గూగుల్ పేలు ఫోన్పేలు వచ్చేసినాయో, ఆన్లైన్ పేమెంట్స్ ఎక్కువైపోయినాయో, మీరు అన్నట్టు క్యూఆర్ కోడ్ తోటి లేకపోతే ఆన్లైన్లో అయిపోతున్నాయి. డెబిట్ కార్డులు, ఏటీఎం కార్డులు స్వైప్ చేసేవి కూడా ఇప్పుడు తగ్గిపోయినాయి. అందుకని ఏటీఎంలకు చాలా తగ్గిపోయినాయి. అయితే ఎక్కడ ఏటీఎంలు అవసరం పడతాయి అంటే ఏదైనా అవుట్స్కట్స్లో కానీ ఏదైనా టూరిస్ట్ ప్లేసులు కానీ అక్కడ సిగ్నల్స్ ఉండవు, అటువంటి టైంలో పైసలు అవసరం అవుతాయి. ఇంకొకటి, ఈ పైసలు ఎవరికి అక్కడ అవసరం అవుతున్నాయి అంటే జీరో బిజినెస్ జరిగేది అనుకోండి. ఉదాహరణకు హైదరాబాద్లోనే ట్యాక్స్ పే లేకుండా జీరో తోటి జరిగేటటువంటి బిజినెస్ ఏవైతే ఉంటాయో అక్కడ క్యాష్ కావాల్సి ఉంటుంది, మిగిలినప్పుడు అవసరం పడదు, అన్ని ఆన్లైన్లోనే జరిగిపోతాయి. అక్కడ ఏంది, అక్కడ ఇల్లీగల్ అంటే అన్అకౌంటెడ్ మనీ జరుగుతుంది. క్యాష్ ఎక్కువ జరుగుతుంది అంటే ఏంటిది, అన్అకౌంటెడ్ మనీ. అది లేకపోయినా కానీ క్యాష్ పే చేయడం అనేది ఒక పద్ధతి, ఆన్లైన్లో పే చేసి. ఈ మధ్య మీరు ఒకటి చూసి గప్చిప్ బండి ఆయనే ఎన్ని లక్షల ట్రాన్సాక్షన్స్ ఉంది అనేది అనమాట. అంటే ఇడ్లీ బండి వాళ్ళు, గప్చిప్ బండి వాళ్ళు కూడా వాళ్ళ అకౌంట్లు తీసి ఇప్పుడు అంతేంటిది గవర్నమెంట్ కూడా ఏటీఎంలు తగ్గించి ఈ గూగుల్ పేలు ఫోన్ పేల ద్వారా నీ అకౌంట్లోకి వెళ్ళిపోతుంటుంది. ప్రతి ట్రాన్సాక్షన్ అకౌంటెడ్ అంటే ట్యాక్స్ కట్టడా తర్వాత సంగతి, ముందైతే అకౌంట్లోకి వెళ్ళిపోతే తెలిసిపోతుంది. అప్పటికి ఏమవుతుంది, గవర్నమెంట్ ఒకసారి ఇట్లా కొట్టిందంటే అంటే చెక్ చేస్తే లిస్ట్ వచ్చేస్తుంది, ఎవరెవరి దగ్గర ఎంత ఇన్కమ్ వస్తుంది నెలకి, నీకు నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు, దేనికి ఎంత ఖర్చు పెడుతున్నావు, లీగల్ ఇల్లీగల్ అకౌంటెడ్ అన్అకౌంటెడ్ అన్నీ మీకు దొరికిపోతాయి అనమాట రాబోయే రోజుల్లో. అదే ఇప్పుడు ఏటీఎం నుంచి మనం ఎందుకు ఛార్జెస్ పెంచడం అంటే మెయిన్ అసలు ఛార్జెస్ ఓకే, మామూలు ఖర్చులతో పాటు అన్నీ పెరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు 7th పే కమిషన్, 8th పే కమిషన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేటప్పటికి పే కమిషన్ ద్వారా జీతాలు పెంచుతారు. ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏలు టీఏలు పెంచుకుంటూ పోతారు. దాంతోపాటు రూపాయి విలువ పడిపోతుంది, అందరికీ ఇన్కమ్ పెరుగుతుంది, ఖర్చులు పెరిగిపోతాయి. ఏటీఎం ఛార్జెస్ కూడా పెంచాలి, మరి పెంచుతారు. మరి అది సర్వీస్ ఇస్తుందా లేదా అనే దానికి చాలా ఉంటాయి రీజన్లు. సపోజ్ ఇప్పుడు మీరు అన్నట్టు మెయిన్ బ్రాంచ్ ఉందనుకోండి, అక్కడ ఉంటాయి ఫండ్స్ ఉంటాయి. ఇప్పుడు వేరే కొన్ని బ్రాంచ్లలో మీరు అన్నట్టు ఏటీఎంలలో పైసలు ఉండవు. తర్వాత ఇంకొకటి ఏంటిదంటే ఎక్కువ శాతం ఈ మెట్రోల దగ్గర ఉన్నటువంటి బ్యాంకులు కానీ లేకపోతే బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి బ్యాంకుల్లో బాగా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది, అక్కడ ఫండ్స్ ఉండవు. వేరే దగ్గర ఎక్కడైతే ఉంటాయి, మనం ఒకవేళ ఏటీఎంలో డ్రా చేయాలనుకుంటే దగ్గరలో కాకుండా కొంచెం దూరం అవుట్స్కట్స్ కానీ కొంచెం కాలనీలో ఉన్నాయి అనుకోండి, అక్కడ అవైలబుల్ ఉంటుంది, ఏటీఎంలో ఫండ్స్ ఉంటాయి. ఇంకపోతే ఏటీఎం